అరే ఏ మేడం రా మిమ్మల్ని కులంతో దూషించారు? ప్రశాంతి మేడం మమ్మల్ని చాలా సార్లు అన్నారు, ఏమంటారు? మీరు ఎస్టీ కులాల్లాగా చూస్తుంది, చాలా సార్లు ఎస్టీ ఎస్సీ అని క్లాస్ వచ్చి స్మెల్ వస్తుంది అట్లే అంటారు. ప్రతిసారి అంటే అడిగితే మళ్ళీ కొడతారు. ఎందుకు అట్లా అడుగుతారు అంటే క్వశ్చన్ వేస్తే మాకే రిటర్న్ క్వశ్చన్ వేస్తామా అని పైపు స్టిక్ నూనె పెట్టి కొట్టిరు. ప్లాస్టిక్ పైప్ తో ఇట్లా నక్కలు పెట్టి కొట్టిరు మమ్మల్ని. నెక్స్ట్ సార్ బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తుంది సార్. పోషణికే అంటది, గాడి మొక్కలు అంటది, పోషణికే అంటది, దొంగ మొక్కలు, గాడి మొక్కలు, గలీజ్ మాటలతో మమ్మల్ని ప్రతిరోజు కట్ట తీసుకొని కొడతారు, ఉత్తుతే కొడతారు. మరి ఏం చెప్తారు? మళ్ళీ అడుగుతా మళ్ళీ మమ్మల్ని రిటర్న్ క్వశ్చన్ వేసినావా అని మళ్ళీ తిడతారు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ 3 years నుంచి, నేను వచ్చి 3 years అవుతుంది హాస్టల్కి, 3 years నుంచి నేను ఫేస్ చేస్తున్నాను ఈ ప్రాబ్లం. చెప్తే మళ్ళీ రిటర్న్ మాకేనా అని మళ్ళీ మమ్మల్ని అంటారు. చాలా ఏడ్చిన రోజులు ఉన్నాయి, నైట్ అంతా కూర్చొని ఏడ్చిన రోజులు ఉన్నాయి, బుక్కులు ముందర పెట్టుకొని అర్థం కాకుండా తిండి ఆ ఫుడ్ నచ్చక కడుపు మార్చుకొని వాటర్ తాగి వండుకున్న రోజులు కూడా ఉన్నాయి. మాకు లెటర్ రాసినాం, ఫుడ్ బాగాలే అని లెటర్ రాస్తే ఏమో ఉంటుంది, లెటర్ టేబుల్ పైన ఉంటుంది, కొంచెం తర్వాత ఏమో ఉంటుంది. ఏం యాక్షన్ తీసుకుంటారు సార్? వచ్చి అడగాలి మమ్మల్ని క్లాస్ లో వచ్చిరా అడగండి. ఏం ప్రాబ్లం ఉందా అమ్మా అని మీరు ఒక్కసారి అడిగిరా సార్? ఒక్కసారి అడిగిరా? మీరు ఎన్నోసార్లు వచ్చారు, మేము కూడా చూసినాం. తిరుగుతారు, మేము తింటుంటే వచ్చి తిరుగుతారు. ఒక్కసారి ఒక్క ప్రాబ్లం ఉందా అని ఒక్కసారి అడిగిరా సార్? ప్రాబ్లమ్స్ చెప్తాం, క్లియర్ చేస్తారని మీరు మాకేంది చెప్పండి సార్. మాకు ఇప్పుడే మాకు న్యాయం జరిగిన దాకా మేము లేవాం సార్. మాకు ఫుడ్ బాగుండదు అసలు, టీచర్స్ వాళ్ళ వద్దు, మాకు టీచర్స్ వాళ్ళ వద్దు, ఎస్ఓ మేడం కానీ వద్దు, ఎవ్వరొద్దు, ఎవరొద్దు, అందరూ వద్దు, మీరు వద్దు సార్.